ఫర్జా వాలే బాబా అంత్యక్రియలు పూర్తయ్యాయి. అజ్నోక్లోని గోశాలలో అంత్యక్రియలు నిర్వహించారు. ఫర్జా వాలే బాబా మృతిపై యూపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. సీఎం రాజీనామా చేయాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఘటనను నిరసిస్తూ ఢిల్లీ ఆగ్రా హైవేపై స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. గోవుల తరలింపును అడ్డుకుంటే హత్య చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలో ఫర్జా వాలే బాబా అంత్యక్రియలు పూర్తయ్యాయి. అజ్నోక్లోని గోశాలలో అంత్యక్రియలు నిర్వహించారు. ఫర్జా వాలే బాబా మృతిపై యూపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, అసలు ఫర్జా వాలే బాబా మృతిపైన యూపీలో ఈ రాజకీయ దుమారం ఏంటి, అసలు ఏం జరిగింది? దాదాపు ఏదైతే మనకు ఆగ్రాకి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి మథుర, దాదాపు మనకు ఫర్జా బాబాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఆశ్రమము, దాదాపు చంద్రశేఖర్ బాబా ఈయన మథురలో చాలా ఫేమస్ అయినటువంటి ఆశ్రమం నడుపుతున్నటువంటి, కొన్ని సంవత్సరాలుగా కూడా అక్కడే ఉన్నటువంటి, దాదాపు రంజాన్ సందర్భంగా ఏదైతే నేషనల్ హైవే రూట్ మనకు ఆగ్రా తర్వాత యూపీ ఈ ప్రాంతం అంతా కూడా రంజాన్ సందర్భంగా గోవులను తరలిస్తున్నారు, గోవధ చేస్తున్నారు అన్నటువంటి సమాచారంతో తెల్లవారుజామున స్వయంగా ఎవరైతే అంటే ఫర్జా బాబాగా పేరు పొందినటువంటి చంద్రశేఖర్ బాబా తన అంటే రక్షకులు ఇద్దరితో కూడా ఏదైతే బైక్ మీద వెళ్లేసేసి ఒక ట్రక్ను ఆపేటటువంటి ప్రయత్నం చేశారు. వాటి అంటే ఏదైతే ట్రక్కు ముందుగానే వెళ్లి దానికి అడ్డంగా నిలబడడంతో ట్రక్ డ్రైవర్ ఎక్కడా కూడా ఆపకుండా అంటే ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలోనే అటు ఏదైతే ఫర్జా బాబాగా ఉన్నటువంటి చంద్రశేఖర్ బాబా అక్కడే ట్రక్ కింద పడి మరణించడము, దానిపై వెంటనే అతన్ని అంటే ఎవరైతే ఇద్దరు ఉన్నారో వారిద్దరు కూడా పక్కకి పడిపోవడము, తర్వాత ఇతని ఏదైతే ట్రక్ వెళ్లడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా కూడా అటువైపు వెళ్తున్నటువంటి వాహనాలు ఆగిపోవడము, సమాచారం వితిన్ సెకండ్లో కూడా ఈ సమాచారం అందడంతో ఏదైతే గోరక్షకు సంబంధించినటువంటి సేవలు చేస్తున్నటువంటి అందరూ కూడా దాదాపు రంజాన్ సందర్భంగా కూడా ఇటు మనకు నేషనల్ హైవే అంతా కూడా దాదాపు ఇదే పనిగా కూడా కొంతమంది గోరక్షక సేవ చేసేటటువంటి దాదాపు 10 టీంలంతా కూడా ఈ హైవే చుట్టూ అంతా కూడా ఉన్నాయి. ఆ సమయంలోనే సమాచారం అందగానే ఈ ట్రక్కును పట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర కూడా అంటే ఆ ట్రక్కును అంటే పట్టుకునేటటువంటి ప్రయత్నంతో అక్కడ ఉండేటటువంటి వాహనాలను అన్నిటిని కూడా ఆపారు. అంటే ఉదయం నుంచి ఎంత ఇక్కడ ఆగ్రా మధుర ప్రాంతంలో జరిగేటటువంటి ఘటనలతో ఒక్కసారిగా నిరసనకారులు అనుకోవచ్చు, అక్కడ ఎవరైతే అంటే ఇక్కడ గోవధ కొరకు వచ్చినటువంటి సంరక్షకులు ఎవరైతే సేవ చేసేటట్టు అక్కడ పోలీసులు రావడంతో వారిపై రాళ్లు రువ్వడము, దాదాపు పోలీసులకు కూడా చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కానీ దాదాపు 10 కిలోమీటర్ల మేర ఏదైతే వాహనాలన్నీ కూడా ఆగిపోవడము, తర్వాత పోలీసులపై లాఠీ చార్జు, దాదాపు 6 గంటల పాటు కూడా మొత్తం హైవేనంతటిని కూడా స్టాప్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే నిరసనకారులు ప్రధానంగా డిమాండ్ చేసింది ఎవరైతే ట్రక్ డ్రైవర్ ఉన్నారో అతన్ని పట్టుకోవడం, అతన్ని కూడా చాలా కొట్టడం, ఎవరైతే అంటే కోపంతో అక్కడ ఉండేటటువంటి అందరూ కూడా కొట్టడంతో అతన్ని వెంటనే అంబులెన్స్ తీసుకుని వెళ్ళడం. కానీ కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ట్రక్ డ్రైవర్ ఉన్నారో అతడు మరణించారు అన్నటువంటిది మాత్రం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అంటే ఎవరైతే ఫర్జా బాబాకి సంబంధించినటువంటిది అంత్యక్రియలు కూడా ఆయన ఆశ్రమంలోనే జరిపించాలి అన్న దాంతో పోలీసులందరూ కూడా అక్కడికి రావడము, దానితో అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఇక్కడ ఇక్కడ స్వామీజీకి సంబంధించినటువంటి సంరక్షకులు అనుకోవచ్చు, వారందరూ కూడా చాలా డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు తీసుకెళ్లామనేసి దాదాపు 3 గంటల అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అక్కడే ఉన్న ఏదైతే సంఘటన జరిగిందో అక్కడే ఉండడము, నిరసనలు తెలియజేస్తున్నారు. ఒకవైపు ఇటు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా అక్కడికి ఒక్కొక్కరుగా రావడం, అఖిలేష్ యాదవ్ కూడా రావడము, ఇటు మరొక సైడు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దీన్ని సుమోటోగా తీసుకున్న ఆదేశాలు అంటే దీనికి దర్యాప్తు జరిపించాలన్న ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవరైతే ఈ ఘటన చేశారో ఖచ్చితంగా దీనిపై దర్యాప్తు జరిపిస్తాము, ప్రధానంగా కొన్ని డిమాండ్స్ కూడా ఎవరైతే గో సంరక్షకులకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి అంత్యక్రియలు జరిపే సమయంలో కూడా మా డిమాండ్లను మీరు అంగీకరిస్తేనే మేము ఏదైనా కానీ ఇక్కడ మనకు అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రధానమైనటువంటి 5 డిమాండ్లను కూడా వాళ్ళు పెట్టడము, దానితో ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రదేశం ఉందో అక్కడ ఆయనకు స్మారక చిహ్నాన్ని కూడా కట్టాలి. ఏదైతే అక్కడ మనకు చెక్ పోస్ట్ కూడా బాబా పర్సేవాళ్ళ బాబా పేరు మీద ఒక చెక్ పోస్ట్ పెట్టాలి. గోవధకు సంబంధించినటువంటిది ప్రతిరోజు కూడా కొన్ని వందల గోవులు కూడా ఇటువైపు నుంచి కూడా తీసుకొని వెళ్తుంటారు. వాటికి ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలంటూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్లు. వీటి డిమాండ్లు అన్నిటినీ కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తూ కూడా అంత్యక్రియలు కూడా ఏదైతే ఇక్కడ మనకు పర్సేవాళ్ళ బాబాకి సంబంధించినటువంటి ఆశ్రమంలోనే ఇక్కడ అజనోక్ గ్రామంలో ఈ అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున ఘటనతోటి ఒక్కసారిగా ఇటు ఆగ్రా, మధుర, మనకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి వచ్చే రూట్లన్నీ కూడా దాదాపు 15 కిలోమీటర్ల మేర కూడా ఈ రహదారులన్నీ కూడా మూసివేయడం జరిగింది. పోలీసు తర్వాత అక్కడ ఉండేటటువంటి అన్ని ఆశ్రమాలకు సంబంధించినటువంటి సంరక్షకులందరూ కూడా, గోవధ సంరక్షకులందరూ కూడా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నటువంటిది. ఒకవైపు ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి అనేక మంది స్వామీజీలు కూడా దీనిపై స్పందిస్తూ కూడా ఖచ్చితంగా దీనిపై దర్యాప్తు జరిపించాలన్నది. కానీ మొత్తం మీద మాత్రం ఈ రోజు అటు మధుర తర్వాత అటు వైపు ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి స్వామీజీలందరూ కూడా ఒక్కొక్కరుగా కూడా ఇటు మధురకు సంబంధించినటువంటి ఏదైతే స్వామీజీ పర్సేవాళ్ళ బాబా స్వామీజీ ఆశ్రమాన్ని కూడా చేరుకున్నారు. అక్కడ అంత్యక్రియల్లో కూడా కొంతమంది పాల్గొనడం జరిగింది. కానీ ఈ రోజు జరిగినటువంటి ఘటనతో దీనిపై రానున్నటువంటి రోజుల్లో ఏదైతే మనకు అంటే ఇక్కడ గోవధకు సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్ లో అనేక గోవధకు సంబంధించినటువంటిది, గోవులకు సంబంధించిన పెద్ద స్మగ్లింగ్ ముఠా ఉంది. దీన్ని అరికట్టాలంటూ కూడా ఈ రోజు చాలా కీలకమైనటువంటి నినాదాలతో మధుర రోడ్ అంతా కూడా మారుమోగిందని చెప్పవచ్చు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.